ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? హూ రోట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్? ఎవరు రాశారు ప్రకటన గ్రంథం అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఆంతరంగిక శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారికి అత్యంత ప్రీతికరమైన శిష్యుడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి రొమ్ముని ఆనుకుని జీవించేటువంటి వాడు. అలాంటి యోహాను ఆ పద్మస్ ఐలాండ్లో, పద్మస్ అనేటువంటి దీవిలో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ రాసినట్టుగా మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుత్థానాల తర్వాత సంఘాన్ని రోమా ప్రభుత్వం చాలా హింసించారండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి రోమా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ టైంలో నీరో కావచ్చు, డొమేషియన్ అనేటువంటి చక్రవర్తి చాలా భయంకరంగా క్రైస్తవుని హింసిస్తూ వచ్చారు. మీరు చూస్తున్నారు, నీరో చక్రవర్తి తెలుసు. ఆ నీరో అనేటువంటి చక్రవర్తి క్రైస్తవుని చాలా బాధించాడు, హింసించాడు. అనేక మంది అతని పాలనలో హతసాక్షులుగా మార్చబడ్డారు. తదుపరి వచ్చినటువంటి డొమేషియన్, మీరు చూస్తున్నారు డొమేషియన్. యోహాను అదే టైంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు డొమేషియన్ ఏ కాలం నుంచి ఆ యొక్క రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేశాడంటే క్రీస్తు శకం 80 నుంచి సుమారుగా 96 వరకు ఆ వ్యక్తి పరిపాలన చేసినట్లుగా చరిత్రల ఆధారాలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే అవి పుక్కిటి పురాణాలు కాదు, లేకపోతే అభూత కల్పనలు కాదు, అవన్నీ కూడా చరిత్రకు ఆధారం. నేను చెప్పేటువంటి ఈ డొమేషియన్ రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు అదే టైంలో యోహాను కూడా దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేక సందర్భాల్లో యోహాను తీసుకెళ్ళి భయంకరంగా చిత్రహింసలు చేసి చంపేద్దాం అనుకున్నారు. కానీ యోహాన్ని ఏమీ చేయలేకపోతుండేటువంటి వాడండి డొమేషియన్. ఆ టైంలో క్రైస్తవులను ఏ విధంగా హింసించేవారంటే, మీరు ఇప్పటికీ రోమ్ అనే ప్రాంతానికి వెళ్తే ఈ స్టేడియాన్ని మీరు చూస్తారు. ఈ స్టేడియాన్ని ఏమంటారంటే కొలోషియం స్టేడియం అంటారు. కొలోషియం స్టేడియం. నేను ఆ రోమ్ వెళ్ళాను, నేను నా కళ్ళారా చూశాను ఈ స్టేడియాన్ని. ఈ స్టేడియంలో ఏం జరుగుతుందనంటే, ఇప్పుడైతే అలా పగిలిపోయింది, కానీ నిజంగా 2000 సంవత్సరాల క్రితం ఈ స్టేడియం చాలా ప్రాచుర్యం పొందినటువంటి స్టేడియం. ఇప్పటికీ మీరు వెళ్తే అలా ఉంటుంది ఈ స్టేడియం. ఈ స్టేడియంలో కొన్ని ఆటలు ఆడుతుండేటువంటి వారు. ఎటువంటి ఆటలు అంటే క్రైస్తవుల్ని ప్లే గ్రౌండ్లో పెట్టేవారు. రాజులు ఆ తర్వాత మంత్రులందరూ కూడా ఆ పైన గ్యాలరీలో కూర్చుండేవారు. కూర్చుని ఏం చేసేవారంటే కొన్ని క్రైస్తవుల్ని ఆ మధ్యలోకి వదిలినప్పుడు వాళ్ళు అలా మధ్యలో ఉన్నప్పుడు ఆ గేట్లలోంచి సింహాలని, పులులను, క్రూర జంతువులను వదిలేవారండి. అలా వదిలినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు వాటి నుంచి విడుదల పొందాలని, వాటి బారిన పడకుండా ఉండాలని పరుగులు తీస్తే మరి ఎట్టకేలకు ఏం విజయం సాధిస్తాయి? ఆ క్రూర మృగాలు చాలా ఆకలితో ఉండేవి. ఆ క్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి వారు ఆ గ్రౌండ్లోనే హతసాక్షులుగా మార్చబడుతుండేటువంటి వారు. ఆ క్రూర మృగాలు పట్టుకుని చీల్చేస్తా ఉన్నప్పుడు ఆ పైన కూర్చుని వారు ఎంతగానో ఆనందిస్తుండేటువంటి వారు. భయంకరమైనటువంటి చిత్రహింసలు క్రైస్తవులు చేసేటువంటి వారు. కానీ ఏ ఒక్కరూ కూడా మరణానికి భయపడేటువంటి వారు కాదు. క్రీస్తు కొరకు వారు ప్రాణాలు అర్పిస్తుండేటువంటి వారు. ఇంకొకటి ఏంటంటే, రాత్రి వేళల్లో కూడా ఈ ప్లే గ్రౌండ్లో ఆటలాడుకునేటువంటి వారు. మరి అలా ఆటలాడుకోవాలంటే ఆ టైంలో కరెంట్ లేదు, ఇలాంటి లైటింగ్ లేదు. ఏం చేసేవారంటే ఆ చుట్టూరు కూడా క్రైస్తవుల్ని ఒక్కొక్క స్తంభానికి కట్టేసి వారిని ఆ విధంగా వారికి ఒక దివిటీ వలె వాళ్ళని మార్చి అలా కాల్చేస్తూ ఉండేవారండి. కాల్చేస్తూ ఉన్నప్పుడు ఆ మంటలో వారు కాలుతున్నప్పుడు క్రీడలు ఆడుకుంటేటువంటి వారు ఆ రోమా ప్రభుత్వం వారు, రోమా పరిపాలకులు. ఆ విధంగా చిత్రహింసలు చేస్తుండేటువంటి వారండి. ఒక జంతు చర్మాన్ని తీసుకొచ్చి ఆ క్రైస్తవులకి ఏం చేసేవారు? కట్టేసేవారండి. ఆ జంతు చర్మం ఏమైతే ఉండేదంటే ఎండలో ఆ జంతు చర్మం ఇలాగా ఏమైపోయిందంటే బాగా బిగిసిపోయేది. లోపల ఉన్న వ్యక్తి యొక్క ఎముకలు కూడా పగిలిపోతూ ఉండేవి, ఇరిగిపోతూ ఉండేటువంటివి. ఇలా 1 కాదు 2 కాదు అనేక భయంకరమైనటువంటి చిత్రహింసలు, మరణశిక్షలు వేసి చంపేస్తుండేటువంటి వారైనా సరే నిజంగా హతసాక్షుల యొక్క రక్తార్పణం ద్వారా సంఘానికి గొప్ప విత్తనాలుగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆనాడు మన పితరులు యేసు రక్తం చేత కడగబడిన మన పితరులు వారు చేసిన త్యాగాన్ని బట్టే సువార్త ప్రపంచ దేశాలకి వ్యాపించింది. వారు చేసిన ప్రార్థన, వారు చేసిన త్యాగము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచానికి పరిచయం చేయబడ్డ. ఆ రోజే గనక భయపడి, మరణానికి భయపడి, ఆ రోమా ప్రభుత్వానికి భయపడి వారు గనక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోకపోయినట్లయితే ఈనాటికి సువార్త భారతదేశానికి, ప్రపంచ దేశాలకి వ్యాప్తి చెందేటువంటిది కాదు. వారు చేసినటువంటి గొప్ప ప్రార్థన, వారు చేసిన త్యాగం, వారు చేసినటువంటి గొప్ప కార్యాలు ప్రపంచాన్ని వెలిగించాయి. అవును, ఒక దేవుని సేవకుడు అంటాడు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టీర్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ద బ్లడ్ ఆఫ్ ద మార్టీర్స్
ఆర్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షులకు రక్త బిందువులే సంఘానికి విత్తనాలు అంటాడు. అనేక మంది మన పితరులు మనల్ని ప్రేమించి వారి యొక్క రక్తార్పణ చేశారు కాబట్టి సువార్త ప్రపంచ దేశాలకి వ్యాప్తి చెంది. ఆ టైంలో డొమిషియన్ ఈ యొక్క యోహాన్ను కూడా తీసుకెళ్ళి అటువంటి చిత్రహింసలు చేస్తున్నప్పుడు దేవునికి యోహాను మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏంటంటే యోహాను ద్వారా ప్రపంచానికి ప్రత్యక్ష గ్రంథాన్ని ఇవ్వాలి, ప్రకటన గ్రంథాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు యోహాను యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నో సందర్భాల్లో చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ యోహాను ప్రాణం తీయలేకపోతున్నారు. ఓ సందర్భంలో ఉన్నట్ట ఇదే డొమిషియన్ సలసలా కాలుతున్నటువంటి ఆ యొక్క నూనె కళాయిలో యోహాను వేశాడట. వేస్తే యోహాన్ అందులో ఆ అట్టికే బజ్జీలాగా వేగిపోవట్లేదు, కానీ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నాడట. నిజంగా అర్థమైపోయింది డొమిషియన్కి ఒక విషయం అర్థమైంది, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా యోహాను ప్రాణాన్ని తీయలేరు. ఇతని వెనకాల ఏదో అతీంద్రియ శక్తి పనిచేస్తుంది, దైవశక్తి ఇతని వెనకాల ఉంది కాబట్టి ఇతని ప్రాణం మేము తీయలేకపోతున్నాం. మరి ఏం చేయాలి? ఈ వ్యక్తి సువార్త ప్రకటించుకుని ఉండాలంటే ఏం చేయాలంటే ఈ వ్యక్తిని ఒక దీవిలోకి పరవాసిగా పంపించేయాలి. ఏ ఒక్కరూ మనుషులు లేనిటువంటి దీవిలోకి ఇతను పంపించాలనే ఉద్దేశంతో పద్మస్ అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది. మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్ ఏ విధంగా ఉందో మధ్యధరా సముద్రంలో ఈ యొక్క పద్మస్ అనేటువంటి ఒక దీవి ఉంది. మీరు చూస్తున్నారు. ఈ దీవిలోకి యోహాన్ని పరవాసిగా చేసేసారు. ఈ దీవిలోకి పంపించేశారండి. పంపిస్తే అక్కడ మనుషులు ఎవరు ఉండరు, క్రూర మృగాలు, భయంకరమైన సర్పాలు ఇవన్నీ ఉంటాయి. మనుషుని యొక్క జాడ కూడా ఈ యొక్క దీవిలో ఉండదు. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, అయ్యా ఎందుకయ్యా సేవకు పిలిచింది? నీ శిష్యునిగా అపోస్తులుగా నేను చేసింది ఈ దీవిలోకి పంపించడానిక? అక్కడే చచ్చిపోతును కదా, ఒంటరిగా ఈ జీవితాన్ని ఎలా జీవించమంటారు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు, నిన్ను ఈ ప్రాంతానికి నడిపించడానికి నాకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, నిన్ను ఈ ప్రాంతానికి నడిపించడానికి నాకు ప్రత్యేకమైన పర్పస్ ఉంది. యోహాను, నువ్వు ఊరికినే ఈ ప్రాంతానికి రాలేదు, నీ ద్వారా ప్రత్యక్ష గ్రంథాన్ని ప్రపంచానికి అందించబోతున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈరోజు దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ జీవితంలో ఉంది. నువ్వు అనుకుంటావు నేను ఎందుకు ఇలా ఉన్నాను, లేకపోతే ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఒక కారణ జన్ముడివి, నువ్వు ఒక కారణ జన్మురాలివి. ఈ రోజున ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని బట్టి ఎప్పుడూ చింతించొద్దు. దేవుడు ఈ కుటుంబంలో నన్ను పుట్టించాడు, ఈ కలర్ నాకు ఇచ్చాడు, ఈ హైట్ నాకు ఇచ్చాడు, ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడని ఏనాడు కూడా దేవుని ప్రశ్నించొద్దు. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. నువ్వు కారణ జన్ముడువు, నువ్వు కారణ జన్మురాలివి. యోహాను అలా ఏడుస్తున్నప్పుడు దేవాదేవుడు ప్రత్యక్ష గ్రంథాన్ని, ప్రత్యక్షతలను దేవాదేవుడు ఆ యోహానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథము, ప్రత్యక్ష గ్రంథం అంటే ఓ మాట చెప్పాలంటే అన్వేలింగ్ అని అర్థం. అందరూ చెప్పండి, అన్వేలింగ్, ముసుగు తీయుట, లేకపోతే తెర తీయుట అని అర్థం. చూడండి, కొంతమంది రాజకీయవేత్తలు కొన్ని స్టాచ్యూలు ఉంటాయి. అంటే అంబేద్కర్ విగ్రహం కావచ్చు, గాంధీ విగ్రహం కావచ్చు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ తెర తీస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదండి, దాన్ని అన్వెయిలింగ్ అంటారు. ప్రకటన గ్రంథం అంటే కూడా ఏంటంటే అన్వెయిలింగ్, తెర తీయుట అని అర్థం. అప్పుడు తెర తీసినప్పుడు అందరికీ కూడా క్లియర్గా ఆ విగ్రహం కనబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం అంటే కూడా అర్థం ఏంటంటే అన్వెయిలింగ్, అంటే తెర తీయుట. దేవుడు చాలా ప్రత్యక్షతలను మానవ జాతికి ఇవ్వటం కొరకు యోహాన్ని ఎంపిక చేసుకున్నాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు
ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.